తల్లి వైభవాన్ని గురించి మనం ముచ్చటించుకుంటున్న సందర్భంలో సర్వ జగత్తుకు తల్లి తండ్రి అయిన ఆ శ్రీమన్నారాయణ స్వామి, ఆ మహాలక్ష్మీదేవి వీరిద్దరి యొక్క సాన్నిహిత్యాన్ని గురించి, ఆ తల్లి యొక్క వైభవంలో భాగమైన ఆమె యొక్క సౌందర్యాన్ని గురించినటువంటి వర్ణనలు కొన్ని అవశ్యం వస్తూ ఉంటాయి. ఈ వచ్చేటువంటి వర్ణనలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మనం ప్రధానంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, వీటి ద్వారా మనము అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాం. కానీ ప్రాకృతికమైనటువంటి ఒక భోగలాలసతో కూడిన వర్ణన కానీ, కేవలము ప్రాకృతిక సౌందర్య వర్ణన కానీ చేయటం లేదు అన్న విషయం మన మనస్సులో బాగా పాతుకున్నప్పుడు ఇది భక్తి రూపంలో మారుతుంది. లేదు, కేవలము ఇద్దరు, ఒక పురుషుడు ఒక స్త్రీ యొక్క మధ్యలో ఉండేటువంటి శృంగారాన్ని మాత్రమే మనం చెప్పుకుంటున్నామనే భావన వచ్చినప్పుడు అది దూరం అయిపోతుంది. కనుక ఇది మనం బాగా గుర్తుంచుకోవలసినటువంటి విషయము. ఆ తరువాత మనకి ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందజేస్తున్నారు పరాశర భట్టరు వారు. మర్మస్పృశో రసశిరాః వ్యతివిధ్య వృత్తైః కాంతోపభోగలలితైలులితాంగయష్టిః పుష్పావళీవరసిక భ్రమరోపభుక్తా త్వం దేవి నిత్యం అభినందయసే ముకుందం. తన యొక్క కలయిక చేత ఆ స్వామికి కూడా ఆనందాన్ని కలగజేస్తున్నది ఈ అమ్మ అనే విషయం మనం చెప్పుకుంటున్నాం. హే దేవి మర్మస్పృశ రసశిరాః, ఆ మర్మమును తాకినట్టి రసనాడులను వ్యతివృధ్య వృత్తైః, తాకి జరిగినటువంటి కాంతోపభోగ లలితైః, ఆ ప్రియుని యొక్క అనుభవము చేత విలాసవంతమైనటువంటి లులిత అంగయష్టిః, కొద్దిగా నలిగినటువంటి అవయవములు కలిగినటువంటి దానా అన్నాడు. అంటే ఆయనతో నువ్వు సమాగమము చేయటము ద్వారా కొద్దిగా నలిగినటువంటి శరీర భాగములు కలిగినట్లుగా కనపడుతున్నటువంటి ఓయమ్మ, రసిక భ్రమర ఉపభుక్త పుష్పావళీవా. అప్పుడు ఈ స్వామి ఎలా ఉన్నాడు అనంటే, పుష్పములో ఉన్నటువంటి ఆ రసాన్ని స్వీకరించినటువంటి తుమ్మెద ఎలా ఉందో అలా ఉన్నటువంటి వాడు. త్వం ముకుందం నిత్యం అభినందయసే, నువ్వు నీకు ప్రియమైనటువంటి ఆ ముకుందుణ్ణి ఎల్లప్పుడూ ఆనందింపచేస్తున్నావు అని నీ అనుభవము ఆయన ఆనందం కోసమే అని తెలియజేస్తూ, ఇది జీవుడి యొక్క లక్షణం కూడా అంతే. జీవుడు కూడా ఎప్పుడూ భగవానుడికి సేవ చేసేటప్పుడు నా ఆనందం కోసం నేను ఆయనకి సేవ చేస్తున్నాననే భావనతో ఉండకూడదు. భగవంతుడి యొక్క ఆనందం కోసం నేను ఈ సేవ చేస్తున్నాను అనే భావంతో అతను ఉండాలి. అలా ఉండటమే నిజమైనటువంటి ఒక సేవాభావము. ఇది అసలైనటువంటి భక్తికి ఉదాహరణ. కాబట్టి ఇక్కడ అమ్మవారు స్వామివారిని కలవటం అనేటువంటిది వారిలో ఉండేటువంటి ఒక గొప్పతనం. అంటే స్వామి యొక్క ఆనందం కోసము ఈమె చేస్తున్నటువంటి ఒక పనిగా దాన్ని భావన చేసుకోవాలి మనము. ఆ విధంగా అటువంటి తల్లి ఎప్పుడూ కూడా ఆ స్వామిని కలవటం చేత కస్తూరీ తిలక పుండ్ర కలితాననాబ్జంబు జాయమాన శశాంక శంక నీవు అని అంటాడు ఆమె గురించి.
ఆ స్వామికి ఉండేటువంటి ఆ కస్తూరి తిలకం ఉందో అది ఈమె యొక్క నుదుటన ఇలాగ వచ్చేసిందిట. ఎందుకని? వారిద్దరి యొక్క ఆ సాన్నిహిత్యము వలన. అతిరాగ యోగర్ముష్యాధరాధర సీమ మహిత ప్రవాళ సామగ్రి చూప నతికృశోదర భాగగత వక్త్రీ నిచయంబు సలిత వీచీ విలాసంబు గుర్ప కథకాంతి మిళితాలిందక మందహాసంబు సముదీర్ణఫేన విభ్రమము వెంప మాతృ సమాత్మస్వరూపయై అతుల భాగ్య లక్షణముంగన్న శ్రీ మహాలక్ష్మీ కమలనేత్ర వక్షస్థలీ. ఈ విధంగా నిరంతరము ఆ భగవానుడి యొక్క వక్షస్థలం మీద ఉండేటువంటి ఆ తల్లి నిత్య నిలయ ఎప్పుడూ తరముగా వసించు మద్గృహాంతరమునందు అని చెప్పి ప్రార్థన చేస్తారు దంతులూరి బాపరాజు గారు మూర్తిత్రయోపాఖ్యానం అనేటువంటి కావ్యంలో. అలాగా ఆ తల్లి నిరంతరము మనలో మన మధ్యన ఉండాలి అనేటువంటి ఒక భావన ఇక్కడ మనం వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఈ విధంగా స్వామివారు అమ్మవారు ఇద్దరూ కలిసి ఉండేటువంటి ఒక స్థితిని మనం మనసులో ఊహించుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ అమ్మ స్వామిని కలవటంలో ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటి? తన ఆనందమా స్వామి ఆనందమా అంటే స్వామి యొక్క ఆనందం కోసమే తను కలుస్తున్నది. మనం ఇంతకు ముందే తల్లి యొక్క 3 స్వరూపాలని చెప్పాం. జీవత్వం, ఘటకత్వం, ప్రాప్యత్వము అని. అంటే ఆ జీవునిగా ఉండేటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని తాను స్వీకరించి ఆ భగవానుడికి ఆనందాన్ని ఈమె చేకూరుస్తూ ఉన్నది అని దీనికి ఇక్కడ అర్థం.